ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? గడిచిన దినము పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు వెళ్ళారా? దేవుడు అద్భుతమైన రీతిలో ఎవరికి ప్రార్థన చేయాలో చక్కటి వర్తమానము దేవుడు మనోహర్ పాపట్ల అనే యూట్యూబ్ ఛానల్లో అందించారు. ఈరోజు కూడా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం. ఒకసారి దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి కనపరచడానికి మన మంచాలు దిగి మన యొక్క ప్రియమైన బిడ్డలారా నేల మీద నమస్కరించి మనం ప్రార్థనలో పాల్గొందాం. దేవుని స్తోత్రం. చూడండి, లేఖనాలు ఏం చెప్తున్నాయో. యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తేగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి అనే ఉద్దేశము కలిగి ఉన్నారు, కానీ ఫలించలేకపోతూ ఉన్నారు, అభివృద్ధి లేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, మీరు ఫలించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి కదా. దేవునిలో నిలిచి ఉండకపోతే మీరు ఎలా ఫలిస్తారు? దేవునిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు తప్పకుండా ఫలిస్తారు. చూడండి, దేవునిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యేసేపు దేవుని యందు నిలబడ్డాడు, నిలిచి ఉన్నాడు. ఆయన ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటాడు అని చెప్పాడు. అన్నదమ్ములు దేవుని యందు నిలబడలేకపోయారు. దావీదు కూడా దేవుని యందు నిలబడ్డాడు, దేవుని యందు నిలిచి ఉన్నాడు. దావీదు కూడా ఆశీర్వదించబడ్డాడు, ఫలింపచేశాడు దేవుడు. అన్నదమ్ములు మాత్రం అలాగే ఉన్నారు. ఈ ఉదయం నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఫలించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరి యందండి? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, లోకములో ఉన్న ఆశలను లోనికి రానివ్వడు. ఎవరైతే లోనికి రానిస్తున్నాడో వాడు దేవుని యందు నిలిచిన వాడు కాదు. కనుక ఈ పూట నువ్వు ఒకవేళ ఎలా ఉన్నావో నువ్వు అర్థం చేసుకుని మారతావని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడావు. నిజమే, ఎవరు నీ యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని చెప్పావు. నీ యందు మేముండి ఫలించేవారిగా అనేకులకి ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయి. కుటుంబాలను, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు జరుగుతున్న ప్రయాణాలు, ప్రార్థనలు సమస్తం మీ చేతికి అప్పగిస్తూ, రోగులైన వారిని బాగు చేసి, సమస్యల చేత ఉన్న వారిని విడిపించమని యేసయ్య నామములో ఈ మనవులను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.